హాయ్ హలో గుడ్ ఈవినింగ్. ఈరోజు మీ దేవి వ్లాగ్స్లో చిన్న చిట్చాట్ అన్నమాట. మా అమ్మతోటి అమ్మ దగ్గరికి వెళ్ళి ఈరోజు సరదాగా అలా కూర్చొని మాట్లాడుతామ్మా, వ్యూస్ రావట్లేదు, లైక్స్ రావట్లేదు అని ఫీల్ అవుతుంటే, ఏముందమ్మా సరదాగా మన ఇద్దరం మాట్లాడుతూ అదే చిట్చాట్గా పెడదాం అని అమ్మ చాలా ఎంకరేజ్ చేస్తుంది. ప్రతిదానికి ఎంకరేజ్ చేస్తుంది. వీడియోస్ అన్నీ చూస్తుంది. ఫస్ట్ లైక్ అమ్మదే ఉంటుంది. ఏదైనా ఫస్ట్ గురువు అమ్మ అంటారు కదా, నాకు నా లైఫ్లో నిజంగా అదే అమ్మ ఫస్ట్ గురువు. అండ్ నన్ను సపోర్ట్ చేస్తుంది, ముందుకు గ్రో అప్ చేస్తుంది. నేను ఉన్నాను కదమ్మా, పర్వాలేదు, ఇలా చెయ్యి, వీడియోస్ చెయ్యి, ఆ వీడియోస్ చెయ్యి. నాకు మొన్న వీడియో డిలీట్ అయిపోయినప్పుడు కూడా ఫుల్ మూడ్ ఆఫ్ అయిపోతే ఆ రోజు కూడా అమ్మ ఏం కాదమ్మా, తర్వాత ఇంకా వీడియోస్ ఉంటాయి కదా చేద్దుగాని అని అంటుంది. మా ముగ్గురు కోసం చెప్తుంది, వినండి. ఒక్కొక్కరు ఎలా అంటే ఎలా ఏంటి అనేది చెప్తుంది. చాలా బాగా వినండి. అమ్మ దృష్టిలో మేము ఏంటో ఒకసారి వినండి. తర్వాత ఇది నా గురించి చాలా పాజిటివ్గా చెప్పింది. అక్క గురించి కూడా అమ్మాయి మంచిది, కాకపోతే ఏది కష్టం బేగా అర్థం చేసుకుంటుంది. ఎవరన్నా ఎదటోళ్ళు కష్టపడుతున్నారా అంటే బేగా అర్థం చేసుకుంటుంది. అందులోనే నేను కష్టపడితే అసలు చూడలేదు. చెల్లి కూడా అంతే, నేను కష్టపడినా చూడలేదు. ఒకవేళ నేను ఇలా ఉందమ్మా అంటే బేగా జాలి పడిపోద్ది. ముగ్గురులోని ఎవరికి అన్యాయం చేశాను అని అనుకుంటున్నాం. అంటే వీళ్ళని ఇంకా కొంచెం చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే అమ్మ ఎప్పుడు అంటుంటది, నేను చదివించుంటే సరిపోయేది, ఈ రోజు ఇలా ఉండేవాళ్ళం కాదు, నువ్వు మాకు అబ్బాయివి అని. కానీ అమ్మ ముగ్గురు ఒకటే కదా తల్లికి, అలానే సేమ్ ముగ్గురిని చదివించుంటే సరిపోయేది అని చాలా బాగా చెప్పింది. నాకు నచ్చింది, ఆన్సర్ కూడా బాగా నచ్చింది. నెక్స్ట్ ఎప్పుడైనా అబ్బాయి లేడని ఫీల్ అయ్యావా? అబ్బాయి లేడని ఫీల్ అయ్యానంటే అదే చిన్న చిన్న సమస్యల్లో ఫీల్ అయ్యాను, పెద్ద ఏం కాదు. అల్లుళ్ళు వచ్చాక ఇంకా అది కూడా మర్చిపోయాను. ఇంకా అల్లుళ్ళు వాళ్ళే కొడుకులు అనుకున్నాను. వాళ్ళు మంచోళ్ళు కూడా. అల్లుళ్ళు ఇప్పుడు ఎవరు నీకు నేనున్నాను కదా అని ధైర్యంగా ఎప్పుడు ఒక అమ్మాయి, ఈ ముగ్గురులోని ఏ అమ్మాయి అయితే నీకు ధైర్యంగా నేనున్నాను కదా, ఎందుకు అబ్బాయిలు అది ఇది అని ఎవరు ఉంటారో? నువ్వే. నేనే అంట మామూలుగా అబ్బాయిలా ఉన్నాం కదా నేను అని చెప్పాను. అదే చెప్తుంది. ముగ్గురులోనే అబ్బాయి లక్షణాలు ఎక్కువ ఎవరికి ఉన్నాయి అంటే ఇంకా అబ్బాయి అయితే సరిపోను, అబ్బాయి అన్నది ఒకటి. పెళ్ళి అవ్వకముందు అయితే మా చిన్న కూతురులో ఉండేది. పెళ్ళి అయ్యాక ఇంకో 2 కూతుర్లు వచ్చింది. మరి నన్నే అబ్బాయిలో తయారు చేసాం చిన్నప్పుడు. చెల్లి బాధ్యతలు బాగా పట్టించుకునేది. బాధ్యతలు నాన్నకైనా అమ్మకైనా ఫేవర్ ఎనీథింగ్ నేను ముందుంటాను అని నా ఫీలింగ్. అది అమ్మాల ఫీలింగ్ కూడా. అక్కలు కూడా సేమ్ అంటారు. నీ లైఫ్లో నేను ఇది కోల్పోయాను, ఇది ఒక్కటే ఉంది బాధ అంటే ఏదైనా బాధ ఉందా? అది ఇది కోల్పోయాను, ఇది ఒక్కటే కోల్పోకుంటే నా లైఫ్ ఇంకా బాగుండేది అని ఏదన్నా ఉందా? అంటే నీ టోటల్ లైఫ్లో ఏదన్నా కోల్పోయాను అన్న ఫీలింగ్ ఉందా? కోల్పోయాను అంటే ఏముంది, అంతే. దాంట్లో చాలా కోల్పోయాను. అంటే కష్టపడుతును ఇంకా సంపాదించుకుందును అని అనిపించింది. మా తమ్ముడు మీ సిస్టర్స్ మీ బ్రదర్ అందరూ ఎలాంటి వాళ్ళు చిన్నప్పటి నుంచి? ఆడవాళ్ళే కొంచెం బాగా ఎక్కువ బాగా చాలా పాజిటివ్గా స్టార్ట్ అయ్యి చాలా కామెడీగా ఫన్నీగా స్టార్ట్ అయిన చిట్చాట్ అమ్మ వాళ్ళ తమ్ముడు గురించి ఎత్తడంతో కొంచెం మూడ్ ఆఫ్ అయిపోయింది. తర్వాత మూడ్లో తీసుకొద్దామని చాలా 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 ట్రై చేశాను నేను. అదంతా వదిలేస్తుంది, అన్నీ మర్చిపోతుందని. మా అమ్మ నాకు చాలా ఇష్టం, చాలా సపోర్ట్ చేస్తుంది. కానీ అమ్మ కళ్ళంట నీళ్ళు వస్తే నాకు వెంటనే కళ్ళంట నీళ్ళు వచ్చేస్తాయి. మా ఇద్దరి మధ్య బాండింగ్ అలాంటిదేమో. అమ్మ అంటే ఎవరికైనా అంతే ఉంటుందేమో, కానీ మా అమ్మ ఇంకా కొంచెం స్పెషల్. తన కోపంలోనే ప్రేమ ఉంటుంది, మేము అర్థం చేసుకోవాలి అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి.